ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. Hi Ra. Hey, hi Ra. Congrats to both of you. కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు. మీ పెళ్ళికి హెల్ప్ చేసిన పుణ్యమేరా మాకిప్పుడు హెల్ప్ అవుతుంది. రే కమాన్ రా, మనం ఫ్రెండ్స్. అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. పంతులు గారు కూడా వచ్చేసారు. అనుష, సీక్రెట్ పెళ్ళని భయపడుతున్నావా? నువ్వు నచ్చిన వాన్నే కదా చేసుకుంటున్నావు. రే మీదేరా రేటు. జస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తే చాలు, పెళ్ళైపోతుంది. వెళ్ళనుష, వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకునిరా. రా అనుష. రే పదరా, నువ్వు కూడా డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. ఐ లవ్ యు అనుష. మన ప్రేమ గురించి మా ఇంట్లో అందరికీ చెప్పేసి పర్మిషన్ తీసేసుకున్నాను. బ్యాడ్ లక్. నీతో చెప్పలేకపోయాను. నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చెప్పలేకపోతున్నాను అనుష. అల్లుడు, కంగ్రాట్స్ అల్లుడు, కంగ్రాట్స్. ఇంట్లో నీ లవ్ ఓకే అయింది, పర్మిషన్ వచ్చేసింది. అల్లుడు, ఎవరైనా లవ్ మ్యాటర్ అమ్మాయికి చెప్పి తర్వాత ఇంట్లో చెప్తారు. నువ్వేమో ఇంట్లో చెప్పావు, అమ్మాయికి ఎప్పుడు చెప్తావు? పెళ్ళైపోయాక పెళ్ళానికి ఐ లవ్ యూ చెప్పేలా ఉన్నావే. ఏంటో మామా, అనుష దగ్గరికి వెళ్తానా చెప్పేద్దాం అనుకుంటానా, కానీ తనని చూడగానే నోట్లో మాట బయటికి రావడం లేదు. ప్రతి మగాడు ఫేస్ చేసే ఫీలింగే అల్లుడు. ఎంజాయ్ చెయ్యాలి అది కూడా. ఏం ఎంజాయ్మెంటో ఏంటో. మొన్న ఆల్మోస్ట్ పెళ్లిలో చెప్పేశాను. ఇంకా ఐ లవ్ యూ అని చెప్పబోతున్నానా, ఇంతలో చూస్తే పల్లవి ఉంది అక్కడ. ప్రతిసారి ఈ పల్లవి ఎంట్రీ ఏంటి అల్లుడు? ఏం చేస్తాను మామా, షూకి స్టిక్ అయినా బబుల్ గమ్లా టార్చర్ చూపిస్తుంది. ఒక పంచే. ఏంటి? ఐ లవ్ యూ అని ఆ పల్లవికి చెప్పేసి. సారీ 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 అల్లుడు. కూల్ కూల్ కూల్. ఓకే, నేను చెప్పేది విను. ఆ పల్లవికి చెప్పి అనుష లవ్ మ్యాటర్ లో హెల్ప్ చేయమని చెప్పు. యాక్సిడెంట్ మిస్ అయినట్టు జస్ట్ నా డెత్ మిస్ అయింది మామా. అదే మరి, కంప్లీట్ గా వినాలి అంటారు పెద్దోళ్ళు. అయితే ఇప్పుడు నువ్వు పెద్దోడివి అంటావు. ఈ సజెషన్ అయితే బాగుంది, కానీ మరికే ప్రొసీడ్. అల్లుడు, పల్లవికి చెప్పబోయి వాళ్ళ గ్రానేకి చెప్పావు. ఆ ముసల్దానికి కోపం ఎక్కువ, కొట్టి చంపేస్తుంది. నువ్వు నోరు మూసుకుని ఉండు మావా, అసలే టెన్షన్లో ఉంటే. మీ ఇంట్లో ఉన్నంతసేపు ఏం మాట్లాడలేదు, కానీ ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు ఏం తెలియనట్టు. హలో. కట్ అయిపోయింది మామా. హలో. ఏదో నువ్వు చెప్పావు ఎగ్జైట్మెంట్లో కాల్ చేశాను, కానీ
ఆ పల్లవి అంటే ఇరిటేషన్ మామా. ఓకే, అయితే తప్పదు. వీర ప్రేమికుడివి అవ్వాలి నువ్వు. ఇది ఫైనల్ అటెంప్ట్ మామా. డైరెక్ట్ గా అనుష కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి కమాన్ 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 ఐ లవ్ యూ అని చెప్పేస్తాను. యా చెప్పేయలుడు, చెప్పే నా ఆశీర్వాదం తీసుకో. చెప్పేస్తా మామా. ఓకే, నా బ్లెస్సింగ్స్ కూడా తీసుకో. హలో డాడీ. మీ మావయ్య మిమ్మల్ని గుడికి రమ్మని చెప్పిన టైం అయింది. త్వరగా టిఫిన్ తినేయ్. పల్లవి, మమ్మా ఎక్కడున్నావే? టిఫిన్ తెచ్చాను తినవే అంటే ఊలేదు ఆలేదు. మీ అక్క చెల్లెళ్ళిద్దరికీ ఏమైంది? తిను. లేట్ అవుతుంది, నాకొద్దు అమ్మమ్మా. అవును, అనుష ఎక్కడా? ఏమో నాకు తెలీదు. ఇంట్లో లేదా? నేను నిన్నడిగితే నువ్వు నన్నడుగుతున్నావా? సరిపోయారు ఇద్దరికిద్దరు. సరే, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నర్సరీకి ఏమైనా వెళ్ళిందా? సర్లే, అనుషన్ పికప్ చేసుకుని అట్నుంచంటే గుడికి వెళ్తాను. సరేనా? సరే, ముందు తిను. ఇంక చాలే నీ ఉప్మా ప్రేమ. ఏంటే, ఈ జీడిపప్పు ఉప్మా మీ అమ్మకి ఎంత ఇష్టమో తెలుసా? తిను. మా మంచమ్మమ్మ. చాలే సంబడం, మంచినీళ్ళు తాగు. ఇప్పుడు వెళ్ళు. బాయ్ అమ్మమ్మ. లవ్ యూ. వెళ్ళొస్తాను. చెప్పా పెట్టకుండా అనూష ఎక్కడికెళ్ళింది? ఏంటి పంతులు గారు టెన్షన్ గా ఉన్నారు? గుడిలో పెళ్లి చెయ్యాలయ్యా. ఆ గుడి ఇదా కాదా అని ఆలోచిస్తున్నా. పంతులు గారు, నేనే మిమ్మల్ని పిలిచింది. రండి. ఏమయ్యో, నీ పెళ్లి చేసింది నేనే కదా? మీరు కాదండి. రండి. పూలు పూలు పూలు. పంతులు గారు, ఇక్కడే ఉన్నాయి చూడండి. అబ్బా, కొద్దిగా మతిపరుపు ఉందయ్యా, కొన్ని మర్చిపోతుంటాను. అవును, నీ పెళ్లి చేసింది నేనే కదా? అయ్యా, నాకెప్పుడో పెళ్ళయింది. ఏదో మర్చిపోయానులే, ఎందుకంటే మీ అమ్మా నాన్నకు బాగా తెలుసనమాట. పంతులు గారు, ముందు పని కానివ్వండి. ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ సభూమిం విశ్వతో రుత్వా అత్యతిష్టదశాంగులం పురుష ఏవేదగుం సర్వం. బావు, కొబ్బరి బండం తెచ్చారా? అమ్మాయి చేతిలో ఉందా? అక్కడుంది చూడండి. కొద్దిగా ఏమనుకోవద్దండి. యత్హోతం యశ్చ భవ్యం
ఉతామృతత్వశేషానః యథన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా. ఏంటనుష ఫోన్ లిఫ్ట్ చేయవు? ఎక్కడున్నావు అసలు? కౌశిక్, టెంపుల్లో కూడా ఏంటి? ముందా వీడియో తీయడం ఆపు. ప్లీజ్ మమ్మీ, ఏం కాదులే. వద్దన్నాను కదా నాన్న, ఆఫ్ చేయి. ఆపు కౌశిక్. గోత్రనామాలు చెప్పండి అమ్మా. యజ్ఞమదన్వత వసంతో అస్యాసీదాఢ్యం. ఏంటి పంతులు గారు, ఏవో పెళ్లి మంత్రాలు వినిపిస్తున్నాయి. ఏదైనా పెళ్లి జరుగుతుందా? అవునండి, వాళ్ళ పెద్దలకి ఇష్టం లేదట. ఫ్రెండ్స్ అందరూ కలిసి చేస్తున్నారు పెళ్లి. ఓ, అందుకేనా ఏ హడావిడి లేదు. డౌట్ వచ్చి అడిగాను. ఇప్పటి పిల్లలకి మనం ఏం చెప్పగలం? రాజవరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువా. అయం ముహూర్తః శుభముహూర్తోऽస్తు. ముహూర్తకాలే సూర్యాదిన్నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఇక్కడేదో పెళ్లి జరుగుతుంది. ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకుంటారే, అలాంటి పెళ్లి. ఇప్పుడు నేను వెళ్ళి మీకు పెళ్లి కొడుకుని చూపిస్తాను. కౌశిక్, 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 కౌశిక్. కౌశిక్, ఇక్కడే పని? సారీ ఫ్రెండ్స్, డాడీ పిలుస్తున్నారు. ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని మళ్ళీ చూద్దాం. కౌశిక్, తప్పు కదా. వాళ్ళ పర్మిషన్ లేకుండా అలా వీడియో తీయకూడదు. ఇదేమైనా మన ఇల్లా? అలా వెళ్ళకూడదమ్మా, రా వెళ్దాం. సారీ డాడీ, సారీ మామ్.
సారీ మావయ్య, అనుష కోసం నర్సరీకి వెళ్ళొచ్చేసరికి లేట్ అయింది. పర్లేదులేమ్మా. ఇంత కనుష ఏది? సర్లేమ్మా, మా దర్శనం అయిపోయింది. నువ్వు వెళ్ళి దర్శనం చేసుకునిరా. సరే మావయ్య. మాంగళ్యం తంతునా నేన మమ జీవన హేతునా కంటే పద్మామి శుభగే సంజీవ శరధాం శతం. మాంగళ్యధారణ ముహూర్త శుభ ముహూర్త అస్తు. కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయిందే. కను తెరిచి చూసేలోగా దరి చేరని దూరం మిగిలిందే. ఇన్నాళ్ళు ఊహల్లో ఈ నిమిషం శూన్యంలో మిగిలానే ఒంటరినై విడిపోయే వేడుకలో జరిగినది వింతేనా మన పయనం. అనుష, నీకు ఈరోజు ఐ లవ్ యూ చెప్పకుండా ఇంటికి వెళ్లేది లేదు. ఇది ఫిక్స్. కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయింది. పల్లవి, నీకు చెప్పకుండా చాలా పెద్ద డెసిషన్ తీసుకున్నాను. నన్ను క్షమించు. అమ్మమ్మ, మావయ్య, నన్ను క్షమించండి. మీకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటున్నాను. మావయ్య, దర్శనం అయిపోయింది, బయలుదేరదామా? కవి ఎవరో ఈ కథకి, ఎవరెవరో పాత్రలకి తెలియదుగా ఇప్పటికీ. పొడుపు కదే అప్పటికి. మనమంటూ అనుకున్నా ఒంటరిగానే మిగిలున్నా. ఇందరిలో కలిసున్నా వెలుతిని నేను చూస్తున్నా. పొరపాటు ఏదో తొరబాటు ఏదో అది దాటలేని తడబాటు ఏదో ఎడబాటు చేసే ఈ గీతను దాటలేవా. ఇప్పుడు నా టెన్షన్ అంతా పోయింది. ఐ లవ్ యూ అనుష. వచ్చేస్తున్నాను. థ్యాంక్స్ రా, మాకు చాలా సపోర్ట్ చేశారు. మేమిద్దరం పర్సనల్గా మాట్లాడుకోవాలి. ఓకే రా, టేక్ యువర్ ఓన్ టైం. బీ కేర్ఫుల్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ రా. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. సరేరా, ఉంటాను. ఆ
నీకు తెలుసో తెలీదో పల్లవి చరణ్ని ప్రేమిస్తుంది. మా చరణ్ కూడా పల్లవిని లవ్ చేస్తున్నాడు. పల్లవి, నువ్వు చరణ్ని ప్రేమిస్తున్నావా? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.